నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్లోకి అయితే వేణుస్వామికి రెడ్ కార్పెట్. మరి ఏం జరిగింది ఏంటి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే వేణుస్వామి అసలు ఆయన గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ మధ్యలో అయితే చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అడగకుండా కూడా జ్యోతిష్యాలు చెప్పి చాలా పాపులర్ అయిపోయాడు. మళ్ళీ అంటే ఎలక్షన్స్ తర్వాత 2 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తన సోషల్ మీడియాలకి ప్లాట్ఫామ్లకి ఎక్కేశారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు యలహంక ప్యాలెస్కి మరి ఆయనకి రెడ్ కార్పెట్ పరిచారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఏంటంటారు? మేబీ అంటే ఆయన ఇంత ఘోర పరాభవం అవుతానని తెలిసినా కూడా ఊరికే ఆయన మంచి విషయాలు ఆయనకు చెప్పకుండా చెడు మార్గం వైపు నడిపించారేమో, ఒక మాయ కమ్మేసేలా బిహేవ్ చేశారేమో అనిపిస్తుంటుంది ఇటువంటి వాళ్ళని చూస్తే. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా 19 కన్నా ముందు ఒకటి, 2019 తర్వాత ఒకటిలాగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు 19 ముందు ఆయన చాలా ప్రజల్లోకి అగ్రెసివ్గా వెళ్ళేవాడు, చాలా బాగా మాట్లాడేవాడు, వితౌట్ స్క్రిప్ట్ వితౌట్ పేపర్ మాట్లాడేవాడు, చెప్పేవాడు, అన్నీ ఉండేది. 19లో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నుంచి ఎందుకో చేంజెస్. తల్లి దూరమైంది, చెల్లెలు దూరమైంది. అంతవరకు జెండా కర్ర మోసిన 2019 వరకు ఆయన గవర్నమెంట్ లేకపోయినా ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న జెండా కర్ర పట్టుకొని తిరిగిన ప్రతి ఒక్కడు 2019 తర్వాత ఎక్కువ కనబడలే. ఈ సోకాడు వాళ్ళందరూ కనిపించారు. మళ్ళీ ఒక్కరు కూడా తనకి సపోర్ట్ అంటే తనని పైకి లేపే వాళ్ళు కాకుండా తనని ముంచే వాళ్ళే ఎక్కువ అయిపోయారన్నట్టు అనిపించింది. అంటే ఆ ముంచేకోవడం ఎలాగంటే అన్నా నువ్వు సూపర్ అన్న లేపుతూ ముంచేస్తున్నారు అనమాట, వాస్తవాలు చెప్పకుండా. మనకెందుకన్నా పథకాలు, నువ్వు అట్లా కూర్చోన్నా, వైనాట్ 175 అన్నావు కదా, 180 వచ్చేద్దాయన్నా మనకి అని అనేవారు. అర్థం ఉండాలి కదా, అంటే చెప్తున్నాను ఎగ్జాంపుల్కి. అట్లా లేదన్నా ఇట్లా ఉంది, మీరు రావాలి, వస్తుండాలి, చూస్తుండాలి అని చెప్పి ఆ పేషీలో ఎవరైతే ఉన్నారో, ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పగా వాళ్ళు ఎంతసేపు దోసుకుందాం అంటే లేదు అన్న సూపర్ అని, సార్ మీరు కరెక్ట్ ప్రతిదీ సూపర్ సార్ అని. అట్లాగే ఈ సోకాల్డ్ కొంతమంది వేణుస్వామి గారి పేరు వినిపిస్తుంది. తర్వాత ఎవరు జీవీఎల్ అని ఒక ఆయన ఉంటారు, ఆయన తర్వాత ఎవరు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఎవరైనా ఆయన, ఇట్లా కొంతమంది ప్రముఖులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఊరికే వీళ్ళకి తెలిసినా కూడా, పల్స్ అర్థమైనా కూడా ఆయన ఎందుకు అలా మభ్యపెట్టారనేది, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా అభిమానిస్తున్నారో, పూర్తిగా ఇష్టపడుతున్నారో ఆయనగా, అటువంటి వాళ్ళు వీళ్ళందరినీ అనవసరంగా జగనన్న దగ్గర తీసుకుని తప్పు చేశారని ఫీలింగ్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ మొన్న ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత జగనన్న సాధారణ ఫ్లైట్లలో సాధారణ వ్యక్తుల్లాగా వెళ్తున్నారు అని కూడా కొంతమంది దాన్ని పాజిటివ్గా చూపించారు. దానికి కూటమి వాళ్ళు కూడా కొంతమంది ఏం ట్రోల్ చేశారంటే, గవర్నమెంట్ సొమ్ము అయినప్పుడు రాజభోగాలతో వెళ్ళావు, నీ సొంత సొమ్ము అనేసరికి సాధారణ ప్యాసింజర్లకు వెళ్తావు, నీకు ఇచ్చిన 3000 ఫ్లైట్ టికెట్ పెద్ద సమస్య కాదు నీ రేంజ్కి అన్నట్టుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇట్లా సో ఇక ఆ తర్వాత నుంచి ఆయన ప్రతిదీ బెంగళూరు వెళ్ళడం, బెంగళూరు నుంచి కొంటే ఎక్కువగా పార్టీ మీటింగ్లు పెట్టుకోవడం, మొన్న ఎమ్మెల్సీకి సంబంధించి కూడా కొంతమంది ప్రజాప్రతినిధుల్ని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని కూడా అక్కడ బెంగళూరులోనే ఉంచారని, గెస్ట్ హౌస్లో అక్కడే పెట్టారని కూడా రకరకాల టాక్స్ వస్తున్నాయి. సో ఆయన ఎక్కడ ఉండే కన్నా యలహంక ప్యాలెస్లోనే ఉంటేనే ఆయన బిజినెస్ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఒక ఊపు వస్తుంది. అక్కడి నుంచి ఆయన తలుచుకొని వచ్చాకే ఆంధ్రాకి రావడం, ఎంపీ అవ్వడం, తర్వాత తండ్రి చనిపోయాక ఎమ్మెల్యే, తర్వాత ముఖ్యమంత్రి, ఇవన్నీ జరిగాయి. కాబట్టి అది మంచి ప్లేసు, అక్కడి నుంచే మీరు మరలా ఏదైనా స్టార్ట్ ప్రారంభించండి అని కొంతమంది సజెస్ట్ చేశారు. ఇలా సజెస్ట్ చేసినప్పుడు ప్రతి దాంట్లో కూడా ఒక మచ్చ వెతికే వాళ్ళు ఉంటారుగా, తెలకాయతం అంతా వదిలేసి ఆ మచ్చ వెతికే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మొన్న వేణుస్వామి గారి అంశమే మీరు అంటున్నారు కాబట్టి, ఇప్పుడు చైతన్య, శోభిత వాళ్ళు ఏదో ఎంగేజ్ చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఆ ఫొటోస్ కూడా నాగార్జున గారు రిలీజ్ చేశారు. అవునా, ఆల్ ది బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్ ఇవి చెప్తాం మనం. నువ్వు ఎందుకు అసలు ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, రేపే పోతావు, ఎల్లుండి చచ్చిపోతావు, నీ పెటాకలు ఇవన్నీ కాదు కదా. ఆయన అంటే కారణం చెప్తున్నాడు, చెప్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే అది మనం అడగలేదు కదా. ఇప్పుడు అందరి బాధ కూడా అదే, ఏంటంటే వాళ్ళు అడగలేదు, అడగక ముందు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇంకా దానికి తను చెప్పుకున్నది అంటే తను సమర్థించుకుంటుంది ఏంటంటే, నేను పాజిటివ్ చెప్పడం కాదు, నెగిటివ్ చెప్తే మీరు రెమెడీస్ చేసుకుంటారు కాబట్టి నేను ఆ రెమెడీస్ కోసం చెప్తున్నా అంటున్నాడు. అదే కదా. ఇప్పుడు ఒక ఛానల్లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆయన అదే మాట్లాడుతున్నాడు. ఎస్పెషల్ ఇంకెవరు కాదు, మన టీవీ5 మూర్తి. ఆయన ఏమంటున్నారు, మీరు అలా చెప్పి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి లక్షల్లో మీరు ఈ పూజకింత ఆ పూజకింత అని దొబ్బేస్తున్నారు, దోచేసుకుంటున్నారు. ఇది వాస్తవం కదా, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి.
మీరు ఎవరెవరికి ఏ పూజలు చేయించారు, ఎవరెవరికి ఏం చేయించారు అనేది మాకు తెలుసు. మీకు ఏదో నేను బెదిరించాను అంటున్నారు, ఆ బెదిరింపు కూడా మీ వాడే ఎవడో చేశాడు, ఆడెవడో కూడా నాకు తెలుసు, అంటే అది కూడా ప్రూవ్ చేశారు, ప్రూఫ్స్ తో కూడా చెప్తాను అంటున్నాడు ఆయన. మరి ఇప్పుడు ఇట్లాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు, ఆయనకే ఫుల్ స్వింగ్ ఉంది అని చెప్పారు కదా. ఇప్పుడు అంతెందుకు ఒక సీనియర్ అనలిస్టు, జర్నలిస్టు, ప్రొఫెసర్ స్థాయిలో పేరు కూడా అనవసరం, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు అన్నట్టు కూడా చెప్పారు. ఈవెన్ సజ్జల గారు కానీ, ఆ ఛానల్ సంబంధించిన ప్రముఖ యాంకర్ కానీ ఈ పలానా అదేదో సర్వే సంస్థ ఇది చెప్పింది, ఈ సర్వే సంస్థ ఇది చెప్పింది, జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు, 130 నుంచి 140 ఖచ్చితంగా వస్తాయి అని ఊదరగొట్టి మరీ చెప్పారు కదా. చెప్తూ సజ్జల గారు ఏమన్నారు, ఏంటి మాకు 1-2 వస్తాయా, మాకు 10 లోపు వస్తాయా, రాసుకోండి మొత్తం మీరు తీసుకోండి, మరీ దారుణంగా ఎగ్జిట్ పోల్స్ మాకే అనుకూలంగా ఉన్నాయని చెప్పాడు. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూటమికి ఫేవర్ గా చెప్పినప్పటికి కూడా మళ్ళీ ఇలా మార్చి, అంటే ఇప్పుడు అయిపోయింది ఆల్రెడీ, సినిమా రిలీజ్ అయిపోతుంది, బాక్స్ ప్రింట్ అయిపోయింది, సినిమా ఎలా వచ్చిందో తెలీదా డైరెక్టర్కి, యూనిట్ సభ్యులు అందరికీ తెలుస్తుంది. అయినప్పుడు కూడా సినిమా సూపర్ చూసారు అంటే కలెక్షన్స్ కోసం, అంటే ఉన్న పార్టీలో అభ్యర్థులు బయటికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం మాట్లాడినట్టే ఉంది తప్ప, ఇట్లా ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల చాలామంది ఇది అవుతున్నారు. బట్ ఇప్పటికీ అంటే ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఒపీనియన్ ఉండిపోతుంది కదా. ఇప్పుడు వేణుస్వామి అంటే ఖచ్చితంగా యలహంక ప్యాలెస్కు కొన్ని వాస్తు ప్రకారం మార్పులు చేర్పులు చేయాలి. అంతెందుకు తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఎలక్షన్స్ ముందు చాలా మార్పులు చేర్పులు చేశారు. మీరు ఆ న్యూస్లో కూడా వచ్చి మీరు చూస్తే అప్పుడే తెలిసింది అందరికీ, అరే ఇన్ని రోజులు ఆయన ఎంప్లాయీస్తో కానీ హైయర్ అఫీషియల్స్తో కానీ మీటింగ్ పెట్టింది అది సచివాలయంలో కాదు, ఆయన ఇంట్లో ఒక రూము, అది సేమ్ అట్లానే చేశారు. ఎస్, అలా దాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేశారు తప్ప తాడేపల్లి ప్యాలెస్లో అది కూడా వాస్తు ప్రకారంగా ఎవరో చెప్పారని. అంతెందుకు ఉగాది కూడా టీటీడీ సెట్ ఏది ఉగాదికో సంక్రాంతికి వేస్తారు, అండ్ ఉగాది వాళ్ళు ప్రచారంలో ఉన్నారు, సంక్రాంతి అప్పుడు మాత్రం సెట్లు వేసి చేశారు కూడా ఏవో విమర్శలు వచ్చాయి. అంటే ఇట్లా అన్ని రకాలుగా ఒక విధంగా వాళ్ళు క్రిస్టియానికి సంబంధించిన వాళ్ళు, ఇక్కడికి వచ్చేసరికి మరలా ఆయన శారదాపీఠం పీఠాధిపతితో హిందూ మతంలో డైవర్ట్ అయ్యారని అప్పుడు ఎలక్షన్స్ ముందు ఒక ప్రచారము, ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. తర్వాత మళ్ళీ ఇక్కడ వెంకటేశ్వర స్వామిని గుడిలా కట్టించి దాన్ని సంక్రాంతికి సెలబ్రేట్ చేయడము, భార్యాభర్తలతో స్పెండ్ చేయడం, అదే పూజలు అవి చేయడము, మరోవైపు అన్ని రకాలుగా ఇట్లా డిఫరెంట్గా చేయడము. ఈ సిద్ధాంతం ఇప్పుడు క్రిస్టియానిటీలో నాకు తెలిసి మిగతా మైనారిటీకి సంబంధించి వాస్తులు ఈ జ్యోతిష్యాలు పెద్దగా ఉండవు, నమ్మరు. మరి వీళ్ళు ఎలా నమ్ముతున్నారు, ఇలా ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? వాళ్ళు అలా యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని దోచుకునే విధంగా, లేదంటే ఇదే టైం అని చెప్పి లాక్కునే విధంగా వీళ్ళు ఎలా చెప్తున్నారా? ప్రతిదీ వాస్తు ప్రకారం ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి అని. ఇప్పుడు గోపాల సినిమాలో వాడైతే చెప్తారు, భూమి గుండ్రంగా ఉండడానికి మళ్ళీ వాస్తు ఏంటి, ఈ రోజు ఈ దిక్కులో ఉండదు రేపు వేరే దిక్కులో ఉండొచ్చు, ఎందుకంటే భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంది కాబట్టి దాన్ని ఎలాగ వాస్తుతో క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పారు. అఫ్ కోర్స్ వాస్తు కూడా ఒక శాస్త్రమే, దానికి కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి సైంటిఫిక్ పరంగా. ఈ తూర్పు దిశగా ఉంటే దానివల్ల కరైన గాలి వెలుతురు ఎండ ఒక ఇంటి పడితే మంచిదంటే బ్యాక్టీరియా పోతుంది, మనకు ఆరోగ్యం వస్తుంది. దానికి కూడా ఒక సైన్స్ ఉంది మన శాస్త్రాలన్నిటి కూడా. దానికి మితిమీరిన చాదస్తం యాడ్ చేసేసి దానికి జనాలకి అంటకట్టేసి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ నుంచి వసూలు చేసే ప్రయత్నం చేస్తుండే, అది తప్పు. సో అది చేస్తున్నారు అని నమ్మేవాళ్ళు కూడా అలాగే నమ్ముతున్నారు. మేబీ ప్రముఖులను పిలిపించే దాంట్లో ఖచ్చితంగా వేణుస్వామి ఉంటారు. వేణుస్వామి కానీ, ఆ జీవేలని చారులు కానీ, లేదంటే మన శారదాపీఠం వాళ్ళు కానీ, ఎవరు ఉంటే ఉండొచ్చు, తప్పలేదు. ఇప్పుడు ఎవరు సర్కిల్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటుంటారు, వాళ్ళు ఆ ఇంటి సిద్ధాంతిని, ఆ ఇంటి పంతుల్ని వాళ్ళు నమ్ముతారు కదా. ఇప్పుడు జనరల్గా మన ఇంట్లో కార్యమైనా అరే పలానా శుభకార్యం పెట్టాలరా, పంతులకు ఫోన్ చేయి ముహూర్తం పెట్టమని చెప్పు, అలాగా వాళ్ళ ఆస్థాన సిద్ధాంతిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాస్తుపరంగా కానీ పూజల పరంగా కానీ చేయొచ్చు. ఇప్పుడు వేణుస్వామి కూడా రకరకాల పూజలు చేస్తాను, యోని పూజలు చేస్తాను, కన్నిపిల్లల పూజలు చేస్తాను అన్నట్టుగా ఏవో వైరల్ అవుతున్నాయి కదా. మేబీ అటువంటి చేయడం వల్ల పవర్ఫుల్గా ఉంటాయని నమ్ముతున్నారేమో వాళ్ళు కూడా. అంటే ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే ఎంత కాస్ట్లీ పూజ అయితే అంత పవర్ ఉంటుంది, అంత ఇంపాక్ట్ ఉంటుంది అని నమ్మే రోజులు. ఎంత ధ్యానం చేస్తుంటే భగవంతుని ఎంత పూర్తిగా నమ్మి విశ్వాసం చేస్తే అనేది కాదు, ఎంత ఖర్చు పెడితే అంత పవర్ఫుల్ పూజ అనే రోజుల్లో అలాంటి వాళ్ళని నమ్ముతారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.